సురేష్, నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావు కదా? నేను ఆలోచిస్తున్నదే. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. అర్చన నిర్ణయం గురించి నేను ఒక ఆడదానిలాగా ఆలోచిస్తే నాకు తప్పుగా అనిపించడం లేదు. కానీ అదే నేను ఒక తల్లిగా ఆలోచించి చూశానంటే నాకు నాకు చాలా కంగారుగా అనిపిస్తోంది. సురేష్, మనం తన్ని ఎంతకాలం ఇలా ఒంటరిగా బతకనివ్వాలి చెప్పు? రేపు తనకి బిడ్డ పుట్టాక తన్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? అలాంటి పరిస్థితుల్లో తన్ని మనం ఇంట్లో పెట్టుకోలేం కదా సురేష్. ఏమని చెప్తావు? ఏం జవాబు చెప్పగలం మనం మన బంధువులకి? చెప్పు బాబు, ఏమని చెప్పగలం? ఎవరికి జవాబు చెప్పాల్సినంత అవసరం లేదు. అలాగే నేను పెళ్లి చేసుకోనమ్మా, ఒంటరిగానే ఉంటాను. ఒంటరిగా ఉంటావా? కానీ ఎంతకాలం? ఒంటరిగా జీవించడం అంత తేలికేం కాదు. బతకడానికి ఎవరో ఒకరి తోడు మనకు తప్పకుండా కావాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఆడపిల్లలకి. ఆలోచించు అమ్మా, కాలం మారిపోయింది. ఇప్పుడు ఆడవాళ్లు బలహీనులు కాదమ్మా. ఒక ఆడది ఒంటరిగా తన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపగలదు, ఎవరి తోడు లేకపోయినా సరే. అన్నయ్య, నేను నా కోర్సుని మధ్యలో ఆపేశాను కదా, దాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. నువ్వు నీ కాలేజీలో నా గురించి ఒకసారి మాట్లాడి చూస్తావా? నేను కోర్స్ కంప్లీట్ చేసేసి జాబ్ చేయాలనుకుంటున్నాను. అర్చన, నువ్వు కాలేజీకి వెళ్తావా? ఈ పరిస్థితుల్లో ఎవరైనా అడిగారంటే ఈ బిడ్డకి తండ్రి ఎవరు అని వాళ్ళకేం జవాబు చెప్తావు? ఏది నిజమో అదే చెప్తాను. మిగతా ఆడపిల్లలకి నేను గుణపాఠం కావాలి. నేనేదైతే తప్పు చేశానో ఆ తప్పు ఇంకెవ్వరూ చేయకూడదమ్మా. ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను వాళ్ళకి సహాయం చేస్తాను. నాకు ఏ అవసరం వచ్చినా వాళ్ళు సహాయం చేస్తారు. అన్నయ్య, నువ్వు నాకు సహాయం చేస్తావు కదా? నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వు ఇంత గొప్ప పని చేయబోతుంటే నేను నీకు ఆ మాత్రం సహాయం చేయలేనా ఏంటి? నువ్వు కంగారు పడద్దు. రేపే నేను కాలేజీకి వెళ్ళి నీ అడ్మిషన్ గురించి మాట్లాడొస్తాను.